నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని సిరివెళ్ల గ్రామంలో చిన్నారి అపహరణకు యత్నం జరిగింది. నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని మహిళ కిడ్నాప్కు పాల్పడుతున్నట్లుగా యత్నించినట్లుగా కూడా తెలుస్తోంది. కత్తితో బెదిరించి పాపను తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం ఆ మహిళ చేసిందని సమాచారం. పాప తండ్రి ఎదురు తిరగడంతో ఆ మహిళ పారిపోయింది. ఉదయం మళ్లీ రెక్కి చేయడంతో తల్లి కేకలు వేసినటువంటి పరిస్థితి ఉంది. పారిపోతున్నటువంటి మహిళను పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు స్థానికులు. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వచ్చినట్లుగా చిన్నారి తల్లి తెలిపింది. భయాందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు, అలాగే పిల్లల తల్లిదండ్రులు. ఇక స్థానికుల సమాచారంతో సిరివెళ్ల గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎన్ని గంటలకు వచ్చింది? నిన్న మధ్యాహ్నం 1:30కి వచ్చింది. మేము పాపని తీసుకొని పోతా అంటే ఇవ్వలేదని మమ్మల్ని కత్తి చూపి బెదిరించింది. నేనైతే ఖచ్చితంగా తీసుకుపోతా అని, మీరైతే అడ్డు తప్పని నేను తీసుకుపోతా. మేము ఆమె ఎన్నుకుంటుందని కొట్టినాం. కొట్టిన తర్వాతకి ఆమె అయితే నేను తీసుకుపోతాను గేట్ వరకు వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఆమె మూతి స్కార్ఫ్ ఇగ్గుతుంటే పాపని ఇసిరేసి పారిపోయింది. మళ్ళీ ఈ రోజు పొద్దున స్నానం చేస్తుంటే ఆ గోడ చాటు నుంచి తొంగి చూస్తుంది. ఫస్ట్ నేను పట్టించుకోలేదు, ఎవరో లేని, ఎందుకు మళ్ళీ చూసిందని చూసి ఆవిడ మేము చూసేసరికి అటు సైడ్ పారిపోయింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని సిరివెళ్ల గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఆ పాప తల్లిదండ్రుల వెర్షన్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఆ గ్రామంలో పహారా కాస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే అంతర్రాష్ట్ర ముఠా కింద చూస్తూ ఉన్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు పోలీసులు దీని మీద? మురళి, మనం చూసుకోవచ్చు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం సాయిబాబా నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే 4 నెలల చిన్నారిని అంటే ముఖ్యంగా యాచిస్తూ ఆ కాలనీకి వెళ్లారని చెప్పవచ్చు. ఉదయం పూట ఏదైనా అన్నం ఉంటే పెట్టండి, కాస్త తినడానికి ఏం లేదు అని చెప్పేసి అని కూడా ఆ నెపంతో వారితో తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నేపథ్యంలో కూడా పెట్టడానికి ఏం లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు అని ఆ మహిళ చెప్పడంతో కనీసం త్రాగడానికి మంచి నీళ్ళన్నా తీసుకొని ఇవ్వండి అని చెప్పేసి అని నీళ్లకు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నటువంటి మహిళ చేతిలో నుంచి కూడా ఆ 4 నెలల చిన్నారిని లాక్కునే ప్రయత్నం చేస్తారు. వెంటనే కత్తి తీసి పుడుస్తాం పాపని ఇవ్వకపోతే అని చెప్పేసి అని కూడా బెదిరించిన పరిస్థితి ఉంది. ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నటువంటి ఈ మహిళ ఎంతో చాకచక్యంగా అక్కడ నుంచి ఆ పాపను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా అక్కడ బాత్రూమ్ కు వెళ్ళినటువంటి ఎవరైతే భర్త ఎవరైతే అతను బయటికి వచ్చి వెంటనే ప్రతిఘటించడంతో ఒక్కసారిగా ఆ మహిళ ఆ పాపను అక్కడే పడేసి పరారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా గ్రామస్తులందరూ కూడా ఒకంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు సంఘటన రోజున జరిగితే మరుసటి రోజు ఉదయం కూడా మరి అదే కాలనీలో సంచరిస్తూ పూర్తి స్థాయిలో ఆ ఉదయం పూట కూడా అక్కడ రెక్కి నిర్వహించి మళ్ళీ పాపను తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తిరగబడడంతో పరారైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక టీమ్ గానే మనం చెప్పుకోవచ్చు. ఎంతో పకడ్బందీగా కత్తి తీసుకొని ఆ కత్తితో బెదిరిస్తున్నారంటే పరిస్థితి ఏ మేరకు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ సంఘటన విషయం తెలుసుకున్నటువంటి పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం సాయిబాబా నగర్ కి చేరుకున్నారని చెప్పవచ్చు. ఆ మహిళలు ఎలా ఉంటారు ఏంటనే వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో కూడా చాలా మంది పిల్లలు ఆ ప్రాంతంలో ఆడుకుంటూ ఉండడం తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ కాలనీలో పిల్లలు ఎక్కువగా ఉన్నారని భావించినటువంటి వీరు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వచ్చి అంటే ఈ మహిళతో పాటుగా ఇంకొక మహిళ కూడా పోలీసులు పర్టికులర్ గా ఈ తరహా కిడ్నాప్ ప్రయత్నాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంతరాష్ట్ర ముఠా కింద చూస్తూ ఉన్నారా? దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా ఈ విధమైనటువంటి ఘటనలకు పాల్పడుతున్నారంటే జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఇతర గ్రామాల్లో కానీ ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణానికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు దీని మీద? పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో వీళ్ళు స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏంటి వాళ్ళ పోలికలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందన్న విషయాన్ని కూడా వాటి అడిగి విషయాలు తెలుసుకున్నారని చెప్పవచ్చు. గతంలో కూడా ఎప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లుగా తెలియదు. అయితే కేవలం ఈ పండగ వాతావరణం ఉంది, మరోపక్క చూసుకుంటే పిల్లలు ఎక్కువగా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వీళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి ఎలాగైనా కూడా పిల్లల్ని ఎత్తుకెళ్లాలన్న ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చినట్టుగా పూర్తిగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు వీరి గురించి తీవ్రంగా అంటే పూర్తి స్థాయిలో ఆరా తీస్తారని చెప్పవచ్చు. ఎందుకు ఈ రకంగా వచ్చారు, ఏదైనా ముఠా దిగిందా జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఈ ప్రాంతంలో ఈ పిల్లల్ని ఎత్తుకు వెళ్లే ముఠా ఏదైనా దిగిందా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా ఇలా సాహసించారు. ముఖ్యంగా వాళ్ళ దగ్గర కత్తులు క్యారీ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. అయితే కత్తులు క్యారీ చేసి పూర్తి స్థాయిలో పొడుస్తాము, పిల్లల్ని ఎత్తుకెళ్తామన్న ధోరణి చూస్తే ఖచ్చితంగా ఇతర ప్రాంతానికి చెందినటువంటి ఇతర రాష్ట్రానికి చెందినటువంటి ముఠా ఏదో దిగింది. ఖచ్చితంగా వీరికి ధైర్యం ఎలా వచ్చింది, కత్తితో పొడుస్తామన్న ధైర్యం ఎలా వచ్చింది, అంటే ఎలాగైనా కూడా పిల్లల్ని ఎత్తుకెళ్లే
తీసుకెళ్లేటువంటి ధోరణిలోనే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు, ఖచ్చితంగా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉంటారన్న అనుమానాలు కూడా పోలీసులకు కలుగుతా ఉంది. పూర్తి స్థాయిలో ఆ ఏరియాలో కూడా ఆ మహిళను వెంబడించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు గ్రామస్తులు? అంటే ఎక్కడి వరకు వెళ్ళి ఉండొచ్చు అనే దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వెంబడించినప్పటికీ కూడా దొరకనటువంటి వైనం, లేకపోతే ఎవరైనా వచ్చి తనని తీసుకొని వెళ్ళారా అనేటువంటి మాట ఒక్కతే వచ్చిందా అనే దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి దాని మీద? పూర్తి స్థాయిలో ఆ మహిళతో పాటు ఇంకో మహిళ కూడా వచ్చిందనంటే ఒక టీమ్ గానే వచ్చినట్టుగా మనకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు మహిళలు, ఒక మహిళ వీధి చివరిన ఉంటాం, ఇంకో మహిళ ఇక్కడికి లోపలికి రావటము, ఏదో ఒక నెపంతో కూడా ఆ పిల్లల్ని ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చూస్తే పూర్తి స్థాయిలో ఒక టీమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ మహిళను ఊరు చివరి వరకు కూడా అంటే వీరు పరిగెత్తి అసలు వీరు పూర్తి స్థాయిలో వెంబడించిన నేపథ్యంలో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆ మహిళ. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎటు వెళ్ళింది అన్నది కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో కూడా ఊరి చివరిన ఏదైనా వెహికల్ నుంచి ఎక్కించుకొని పోయారా, లేకపోతే వీరితో పాటు మరికొందరు వచ్చారా అనేది కూడా తెలియడం లేదు. ముఖ్యంగా ఈ సాయిబాబా నగర్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఆ పరిసర ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. ఎక్కడి నుంచి ఆ మహిళ తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ప్రాంతానికి వెళ్లేటువంటి అవకాశం ఉందన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరాలను పూర్తి ఆ కాలనీకి వచ్చేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా వీరిని గుర్తించేటువంటి పనిలో పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక చిన్నపిల్లలకు సంబంధించి పట్టబగులే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయంటే రేపు పొద్దున చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనికి పులి స్టాప్ పెట్టాలి. ఒకంత భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల్ని బయట ఆడుకునే వాళ్ళంటే కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన సీరియస్ గా పోలీస్ అధికారులు తీసుకోవాలని కాలనీవాసులు కూడా కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని సిరివెళ్ల గ్రామంలో చిన్నారి అపహరణకు యత్నమైతే జరిగింది. నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చింది ఒక గుర్తు తెలియనటువంటి మహిళ. కత్తితో బెదిరించి పాపను తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఆ మహిళ చేసిందని సమాచారం. ఇక పాప తండ్రి ఎదురు తిరగడంతో ఆ మహిళ పారిపోయింది. ఉదయం మళ్ళీ రెక్కీ చేయడంతో తల్లి కేకలు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పారిపోతున్నటువంటి మహిళను పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు స్థానికులు. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వచ్చినట్లుగా చిన్నారి తల్లి తెలిపింది. ఇక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు.